నైట్ కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రపోయిన మాకు ఉదయం నేను పెట్టుకున్న అలారం డిస్టర్బ్ చేయడంతో ముందుగా మేలుకున్న నేను ఆ సౌండ్ వల్ల పార్దుకి ఇబ్బంది కలగకుండా తొందరగా అలారం ఆఫ్ చేసి పార్దు వైపు చూసేసరికి చాలా క్యూట్గా పూర్తిగా నన్ను చుట్టుకుని నిద్రపోతూ కనిపించాడు. పార్దుని అలా చూడగానే నా మనసు ఊరికే ఉండకపోవడంతో అతని నుదుటిపై పడి నాట్యం చేస్తూ పార్దుని డిస్టర్బ్ చేస్తున్న అతని సిల్కీ హెయిర్ని సున్నితంగా వెనక్కి నెట్టి ప్రేమగా అక్కడ ముద్దు పెట్టి కష్టంగా పార్దు నుండి విడిపించుకుని ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయ్యి కిందకి వెళ్ళి ముందుగా దేవుడికి ప్రసాదం రెడీ చేసి ఆ తరువాత దేవుడి గది శుభ్రం చేసి పూజ చేసుకుని దీపం పెట్టి నాకు ఇంత మంచి లైఫ్ పార్ట్నర్ని ఇంత మంచి లైఫ్ని ఇచ్చినందుకు దేవుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి పార్దు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను. ఇంతలో అత్తమ్మ మావయ్య వస్తే వాళ్ళకి హారతి ఇచ్చి నేను పార్దుని నిద్రలేపడానికి వెళ్ళాను. బర్త్డే బేబీ ఇంకా అలానే ముద్దుగా నిద్రపోతూ కనిపించేసరికి నిద్ర లేపాలి అనిపించలేదు. కానీ మధు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి కదా, అందుకే తప్పక పార్దు అంటూ పార్దు పక్కనే బెడ్ మీద కూర్చొని అతని భుజం తడుతూ పిలిచాను. నిద్రలో ఉన్న పార్దు ఏమరపాటుగా ఉన్న నన్ను ఒక్కసారిగా తన మీదికి లాక్కొని గట్టిగా చుట్టేసి నా మెడవంపులో తన ముక్కుతో రాస్తూ నాకింకా నిద్రొస్తుందిరా రాది అంటూ చిన్నపిల్లాడిలా చెప్పేసరికి సిగ్గు నవ్వు ఒకేసారి రావడంతో కాసేపు పార్దు చేష్టలకి మాటలు వచ్చిన మూగదాన్ని అయిపోయాను. కానీ టైం చూసుకుని కంగారు పడుతూ పార్దు గడ్డం పట్టుకుని పార్దు ప్లీజ్ నా బంగారం కదా, లే పార్దు లేట్ అవుతుంది, నువ్వు ఫ్రెష్ అవ్వాలంటే టైం పడుతుంది కదా అంటుంటే పార్దు మత్తుగా కళ్ళు తెరిచి అయోమయంగా నా వైపు చూస్తూ టైం పట్టడం ఏంట్రా అని క్షణం పాటు ఆలోచించి అల్లరిగా నా ముక్కు మీద ముద్దు పెట్టి నాకు నువ్వు స్నానం చేయిస్తావా ఏంటి అని అడిగాడు. ఆ ప్రశ్నకు నేనసలు పార్దు కళ్ళల్లోకి చూడలేకపోయాను. సిగ్గుతో ముడుచుకుపోతూ పార్దు గుండెల్లో తలదాచుకుని కాసేపటికి మౌనం తర్వాత ఈ బర్త్డే బేబీకి నలుగు పెట్టి స్నానం చేయించమని మా అత్తమ్మ ఆర్డర్, అందుకే త్వరగా లేవమని చెబుతుంది అన్నాను. అసలు విషయానికి వస్తూ నా నోటి నుండి ఆ మాట వినడం ఆలస్యం. పార్దు వెంటనే లేచి కూర్చుని నన్ను కూడా పైకి లేపి పదరా అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అమ్మో, నిన్న నైట్ అంతా పార్దు చేసిన అల్లరి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు నేను స్నానం చేయిస్తుంటే ఇంకెంత అల్లరి చేస్తాడో అనుకుంటూ ఉండగానే సిగ్గుతో నా బుగ్గలు ఎరుపెక్కితే పార్దు చేసే అల్లరి గుర్తొచ్చి నా చేతులు చల్లబడిపోయాయి. ఇంతలో వాష్రూమ్ నుండి పార్దు రాధి వస్తున్నావా అంటూ పిలిచేసరికి నలుగు పిండి కుంకుడు రసం పట్టుకుని వెళ్ళాను. పార్దు టవల్ కట్టుకుని ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకుని అల్లరి చెయ్యొద్దు అని ముందే స్వీట్ వార్నింగ్ ఇచ్చి ముందుగా నలుగు పెట్టడం మొదలుపెట్టాను. ఇలాంటి విషయాల్లో పార్దు అస్సలు నా మాట వినడు, బాగా అల్లరి చేస్తాడు. అలానే అల్లరి మొదలు పెట్టేశాడు. ఎలాగో తిట్టుకుంటూ మొత్తుకుంటూ కసురుకుంటూ మొత్తానికి మా గిల్లి కజ్జాలతో నలుగు అయితే పూర్తి చేశాను. ఆ తరువాత కుంకుడు రసం చూసి పార్దు చిన్నపిల్లాడిలా వద్దు అని చాలా మారం చేశాడు. ఇప్పటి వరకు పార్దులో నేను అన్ని యాంగిల్స్ చూశాను కానీ ఇలా చిన్నపిల్లాడిలా మారం చేయడం మాత్రం చూడలేదు. ఇదే మొదటిసారి. చాలా చెప్పి చూశాను, అయినా ఈ విషయంలో నా మాట వినలేదు. చిన్నప్పటి నుండి కొంతమందికి ఆ కుంకుడు రసం అంటే భయం అలానే ఉండిపోతుంది. మేబీ మా శ్రీవారి పరిస్థితి అదే అయ్యుండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా భయం. కానీ ప్రతి పుట్టినరోజుకి అమ్మ ఇలానే చేసేది. నేనెంత వద్దు అని అరిచి గోలపెట్టినా నా మాట వినేది కాదు. కానీ ఇప్పుడు ఇంత మొండికేసేసరికి అత్తమ్మ సాటిస్ఫాక్షన్ కోసం ఒక దోసిలితో మాత్రం పార్దు నడినెత్తిన వేసి రుద్ది తరువాత పార్దు వాడే షాంపూతోనే తల అంటి శుభ్రంగా స్నానం చేయించి పార్దు చేతికి టవల్ ఇచ్చి రూమ్లోకి పంపించి పార్దు చేసిన అల్లరి వల్ల నేను అప్పటికే పూర్తిగా తడిచిపోవడంతో నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్లేసరికి మా శ్రీవారు తల తుడుచుకోకుండా ఫోన్లో బిజీ అయిపోయారు. పార్దుని చిరుకోపంగా తిట్టుకుంటూనే అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తుంటే మళ్ళీ అల్లరి మొదలు పెట్టేశాడు. ఏంటో నిన్నటి నుండి పార్దులో ఈ అల్లరి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఎలాగో కష్టపడి పార్దుకి తల తుడిచి తొందరగా రెడీ అవ్వమని నేను కిందకి వెళ్లేసరికి అత్తమ్మ పార్దుకి ఇష్టమైన పాయసం చక్కెర పొంగలి రెడీ చేసి ఉంచారు. పార్దు రావడమే ముందుగా అత్తమ్మ మావయ్యల ఆశీర్వాదం తీసుకుని దేవుడికి దండం పెట్టుకుని వచ్చి అత్తమ్మ చేత్తో చేసిన పాయసాన్ని చాలా ఇష్టంగా తిన్నాడు.
కాసేపటికి అత్తమ్మ నన్ను తొందర పెట్టి రెడీ అవ్వమని పంపించి ఆమె కూడా రెడీ అవ్వడానికి వెళ్లారు. నేను పాదు ఇచ్చిన డిజైనర్ శారీ కట్టుకుని, అంతకు ముందు పాదు గిఫ్ట్ చేసిన డైమండ్ నెక్లెస్ వేసుకుని సింపుల్ గా రెడీ అయ్యి మా రూమ్ నుండి బయటకు రాబోతుంటే పార్దు ఎదురొచ్చి నన్ను ఒక్క ఉదుటిలో తిరిగి మళ్ళీ మా రూంలోకి ఎత్తుకొచ్చి మిర్రర్ ముందు నిలబెట్టి నన్ను వెనుక నుండి హత్తుకుని నా కంటి కొసల నుండి కాటుక తీసి నా చెవి వెనుక దిష్టి చుక్క దిద్ది ముద్దుగా నన్నే చూస్తూ బ్యూటిఫుల్ రా అంటూ నా చెవి వెనుక ముద్దు పెట్టాడు. పార్దు పెదాల స్పర్శకి నా శరీరం మనసు నా అదుపు తప్పడంతో తన్మయత్వంగా కళ్ళు మూసుకున్న నా చుట్టూ పార్దు పట్టు ఇంకాస్త బిగిసింది. నా మెడ వంపులో పార్దు వెచ్చటి ఊపిరి తాకుతుండగా అత్తమ్మ రాధీ తల్లి అన్న పిలుపుతో ఇద్దరం ఒకేసారి తేరుకుని ఒకరిని ఒకరం చూసి నవ్వుకుంటూ బయటకు వెళ్ళాము. మేము కిందకి వెళ్లేసరికి అత్తమ్మ మావయ్య రెడీ అయ్యి మా కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో నలుగురం కలిసి ఎంగేజ్మెంట్ జరగబోయే ఫంక్షన్ హాల్కి బయలుదేరాము. అక్కడికి చేరుకోగానే అత్తమ్మ నన్ను వెంటబెట్టుకుని ఆమెను పలకరించిన అందరికీ నా కోడలు అంటూ నన్ను పరిచయం చేస్తూ లోపలికి వెళ్లారు. పార్దు దూరం నుండి మా ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ తనని ఎవరో పలకరిస్తే మాట్లాడుకుంటూ ఎంట్రెన్స్లోనే ఆగిపోయాడు. లోపలికి వెళ్లేసరికి మధుని కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉన్నారు. నేను మధుని ఇప్పటి వరకు ఫోటోలలో చూడడమే గాని డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. మా పెళ్లికి తను రాకపోవడం వల్ల వాళ్ళమ్మను చూసి తరించాను గాని మధుని చూసింది లేదు. మనిషి చూడడానికి చాలా బాగుంది. పొందిగ్గా పద్దికగా, ఒక్క మాటలో చెప్పాలంటే బంగారు బొమ్మలా ఉంది. మధుని నేను అలా చూస్తూ ఉండగానే అనుకోకుండా నా వైపు చూసిన మధు నన్ను చూసి హాయ్ అంటూ చెయ్యూపి అందంగా నవ్వింది. అసలు పరిచయమే లేని నన్ను అలా పలకరించడంతో చిన్న షాక్ తగిలింది నాకు. కానీ అత్తమ్మ మాటల్లో మధు చాలా కలుపుగోలు మనిషి అని వినడం గుర్తొచ్చి నేను బదులుగా నవ్వి ఊరుకున్నాను. మా ఇద్దరిని చూసి అత్తమ్మ సంతోషంగా నవ్వుకున్నారు. కానీ ఇంతలో మాకు దగ్గరలో పార్దు మేనత్త మాటలు వినిపించాయి. చూసావా వదిన, అసలు మా మధు ముందు ఈ పిల్ల ఏం సరిపోతుంది చెప్పు. మా మధు అందానికి ఈ పిల్ల అందానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయినా అదంతా కాదు గాని ఈ పిల్ల పెళ్లికి ముందే వాళ్ళ బావని ప్రేమించిందంట. అందుకే అంత ఇష్టపడి ఈ పిల్లే కావాలి అని పెళ్లి చేసుకున్న మా పార్దుని దూరం పెడుతున్నట్టుంది. లేకపోతే ఈ పాటికే శుభవార్త చెప్పుండేది కదా. అసలు ఈ కాలం ఆడపిల్లల్ని నమ్మడానికి లేదు వదినా. చదువు ఉద్యోగం అంటూ హాస్టల్ దారి పట్టి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఊరేగుతున్నారు. ఈ పిల్ల కూడా చెన్నైలో ఏం వెలగబెట్టి వచ్చిందో దేవుడికే తెలియాలి అంటూ బుగ్గలు నొక్కుంటూ ఇంకా నోటికొచ్చినట్టు వాగడం మొదలుపెట్టింది. ఆవిడ మాటలకి నా గతం అంతా నా కళ్ళ ముందు మెదిలేసరికి నన్ను నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. చాలా బాధగా అనిపించింది. ఆవిడ అన్న మాటలకి భూమిలోకి కూరుకుపోతున్నట్టు అనిపిస్తుంటే నా బాధకు సాక్ష్యంగా నా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. ఇంతలో తలదించిన నా కళ్ళకు నా ముందు పార్దు పాదాలు కనిపించేసరికి ఒక్కసారిగా నా బాధ ఇంకా ఎక్కువైపోయింది. మనల్ని బుజ్జగిస్తూ ఓదార్చే మన మనిషి మన దగ్గరుంటే మన బాధ ఇంకాస్త బయటకు వచ్చేస్తుంది కదా. పార్దుని చూడగానే నా పరిస్థితి అలానే ఉంది. వెంటనే పార్దుని గట్టిగా హక్ చేసుకుని నా బాధంతా తీరే వరకు ఏడుస్తూనే ఉండిపోయాను. ఒక పక్క పార్దు నన్ను పూర్తిగా తన గుండెల్లో పొదుముకుని నా వెన్ను నిమురుతూ నీకు నేనున్నాను అన్న ధైర్యం ఇస్తుంటే, మరోవైపు నా భుజం నిమురుతూ అత్తమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండిపోయారు. కానీ నేనున్న బాధలో పార్దు కోపాన్ని గమనించుకోలేదు. నేను కాస్త స్థిమిత పడ్డాక పార్దు నా కళ్ళు తుడిచి మావయ్య నా కోసం వాటర్ తీసుకుని రావడంతో కాసిన్ని వాటర్ తాగించాడు. అప్పుడు చూశాను పార్దుని. నన్ను వాళ్ళ మేనత్త అన్న మాటలకి నేను ఏడ్చి నా బాధ కోపం అంతా తీర్చుకుంటే పార్దు ఎంత కోపంగా ఉన్నాడు అనేది ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్న అతని కళ్ళు కోపం అణుచుకోవడం వల్ల కందిపోయిన అతని మొహమూ చెబుతుంది. పార్దుని అలా చూడగానే నాకు చాలా భయమేసింది. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో, అసలే శుభకార్యం జరగాల్సిన ప్లేస్లో ఉన్నాం అనుకుంటూ భయంగా పార్దు చేయి పట్టుకున్నాను నేను. ఇంతలో పార్దు వాళ్ళ మేనత్త మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే పూజ చేస్తున్న మధు కోపంగా పైకి లేచి, అమ్మా నువ్వు రాధికని ఇంకొక మాట అనాలి అనుకున్నా నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపో అనింది. మధు మాటలకి వాళ్ళమ్మ రియాక్షన్ ఏంటో నేను గమనించలేదు. కానీ నాకు మాత్రం గట్టి షాకే తగిలింది. అసలు మధు నా సైడ్ తీసుకుని వాళ్ళమ్మని అలా అనడం నాకు నిజంగా షాకింగ్ గా అనిపించింది. మధు మాటలకి ఆవిడ కోపంగా
ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అదెవర్తి కోసమో కన్న తల్లిని నన్నే పొమ్మంటున్నావు. అయినా నువ్వు ఉండాల్సిన స్థానంలో ఉన్నదాన్ని చూసి చిరాకు పడాలి గాని దాని మీద ఇంత ఇది ఏంటే నీకు అని ఆవిడ అరుస్తుంటే మధు అంతే కోపంగా, తప్పమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. బావ పక్కన ఉండాల్సింది రాధికనే. దేవుడు వాళ్ళిద్దరికే రాసి పెట్టాడు. అందుకే ఎవరేం చేసినా ఆఖరికి అగ్నిసాక్షిగా ఒకటయ్యారు అనింది కళ్ళనీళ్లతో పాదుని చూస్తూ. మధు మాటల్లో నాకింకేదో అర్థమవుతుంటే ఆ అర్థం ఎలా తీసుకోవాలో అర్థం కాక మౌనంగా జరిగేది చూస్తూ ఉండిపోయాను. మధు మాటలకి వాళ్ళమ్మ కోపం ఇంకాస్త ఎక్కువ కావడంతో ఇంకా ఏదో అనబోతూ ఉండగా మధు వాళ్ళ నాన్న ముందుకొచ్చి, నోర్ముయ్ విశాల, మధు అన్న దాంట్లో తప్పేంటి? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రాధిక కూడా మన మధు లాంటి ఆడపిల్లే. నువ్వు మాట్లాడిన మాటలు ఆ అమ్మాయి మనసుని ఎంత గాయపరుస్తున్నాయో నువ్వు గ్రహించలేకపోతున్నావు విశాల. అయినా ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక మాట్లాడకు, ఇక జరగాల్సింది చూద్దాం అంటూ ఆవిడని కాస్త విసురుగా అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు ఆయన. అప్పటికే ఆ మండపంలో ఉన్న జనమంతా ఎప్పుడూ సైలెంట్గా ఉండే మధు వాళ్ళ నాన్న ఈరోజు ఇలా రియాక్ట్ అయ్యేసరికి అతను ముందే కాస్త కటువుగా ఉండుంటే ఆవిడలో ఎప్పుడో మార్పు వచ్చేది అంటూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. ఇంతలో పార్దు నా చెయ్యి పట్టుకుని అత్తమ్మతో, అమ్మా, మేము ఇంటికి వెళ్తున్నాం, నాన్న నువ్వు ఎంగేజ్మెంట్ చూసుకుని రండి అని ముందుకు కదలబోతుంటే మధు కంగారుగా మా దగ్గరికి వచ్చి మా ఇద్దరి చేతులు పట్టుకుని, బావా, అమ్మ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. అమ్మ అలా మాట్లాడడం తప్పే. ప్లీజ్ బావా, ఇలా వెళ్ళిపోతే ఎలా? నా లైఫ్లో ఈ స్పెషల్ మూమెంట్లో నువ్వు లేకపోతే ఎలా చెప్పు అని అడిగింది దీనంగా. కానీ పార్దు నా విషయంలో ఎవరి మాట వినడానికి రెడీగా లేడు అని మధుకి అర్థమైంది. దాంతో మధు నా చేతులు పట్టుకుని, ప్లీజ్ రాధిక, బావకి నువ్వైనా చెప్పు, నాకు ఈ స్పెషల్ మూమెంట్లో మీ ఇద్దరి ప్రెజెన్స్ చాలా ముఖ్యం అని అడగగానే ఎందుకో కాదు అనలేకపోయాను. పైగా పార్దు మీద ఎంత అభిమానం ఉంటే తన ఎంగేజ్మెంట్ నుండి ఇలా లేచి వస్తుంది. అందుకే పార్దు కళ్ళల్లోకి చూస్తూ ప్లీజ్ అనేసరికి మా శ్రీవారు ఇంకేం మాట్లాడలేక సరే నీ ఇష్టం అంటూ మావయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ క్షణం మధు కళ్ళల్లో పార్దుపై ఆరాధనా భావం కనిపించింది. కానీ ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ కూడా కనిపిస్తుంటే అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇంతలో మధుని తీసుకెళ్లి మిగిలిన పూజ పూర్తి చేయించి పెళ్లి కొడుకుని పిలిచారు. పెళ్లి కొడుకుని చూసి ఫ్రీజ్ అయి పార్దు వైపు చూసేసరికి చాలా సంతోషంగా అతన్నే చూస్తూ కనిపించాడు. సైలెంట్ గా పార్దు దగ్గరికి వెళ్ళి చిన్నగా, పార్దు, తను నీ ఫ్రెండ్ విక్రమ్ కదా అని అడిగితే నా భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకుని, అవునురా, వాడే. వాడికి చిన్నప్పటి నుండి మధు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ప్రేమగా మారింది. మరికొద్ది రోజుల్లో పెళ్లిగా కూడా మారబోతుంది అన్నాడు తాంబూలాలు మార్చుకుంటుంటే వాళ్ళని చూసి సంతోషపడుతూ. పార్దు మాటలు వింటూనే మధుని గమనించిన నాకు ఆమె కళ్ళల్లో భావన ఏంటో అర్థం కాలేదు. ఇంతలో మధు విక్రమ్లను డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మని పంపించారు. నాకు ఎందుకో మధుతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అనిపించి వెంటనే మధు దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మధు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవుతూ ఉంది. నన్ను చూడగానే నవ్వుతూ రాధిక అంటూ అభిమానంగా పిలిచి కూర్చోమని చెప్పి తనే రెడీ అవుతాను అంటూ అందరినీ పంపించేసి రూమ్ డోర్ లాక్ చేసింది. నాలానే మధు కూడా ఏదో మాట్లాడాలి అనుకుంటుంది అని అర్థం కావడంతో సైలెంట్గా మధునే చూస్తూ కూర్చున్నాను. ఒక 2 నిమిషాలకి మధు నీళ్లు నిండిన కళ్ళతో, చిన్నప్పటి నుండి మా బావే నా ప్రపంచం రాధిక. నాకు ఏ చిన్న అవసరం వచ్చినా అది క్షణాల్లో తీర్చేది మా బావే. బావ మీద ఇష్టం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు గాని బావ నా భర్త అని నా మనసులో ముద్రపడిపోవడానికి కారణం మాత్రం మా అమ్మ. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి బావే నీ మొగుడు అని నూరిపోస్తూ నన్ను పెంచింది మా అమ్మ. కానీ నాకు అలా చెప్పిన మా అమ్మే ఒక్కసారైనా బావతో మధు నీ భార్య అని చెప్పుంటే బావుండేది. ఎందుకో చెప్పనా, బావ నాలా కాదు రాధిక. మా ఇద్దరికి తోడబుట్టిన వాళ్ళు లేకపోవడంతో చిన్నప్పటి నుండి మా మధ్య బాండింగ్ చాలా బాగుండేది. నేను క్షణం కనిపించకపోయినా బావ ఊరుకునేవాడు కాదు. అది బావకు నా మీదున్న ప్రేమ అనుకున్నాను. అదే నేను చేసిన తప్పు. క్రమేణా బావ అంటే ప్రేమ నుండి పిచ్చిగా మారింది నా మనసులో. కానీ ఇంతలో మావయ్య బిజినెస్లో లాస్ వచ్చి వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి వస్తే అమ్మ తన వంకర బుద్ధి చూపించి మావయ్య కుటుంబానికి పూర్తిగా దూరం అయిపోయింది. అప్పటి నుండి బావ నాతో మాట్లాడిందే లేదు.
నేను కూడా నా స్టడీస్లో పడిపోయి ఆ విషయం అంత సీరియస్గా తీసుకోలేదు. అప్పుడు నాకు తెలియకుండా బావ మనసుని నేనెంత గాయపరిచానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తరువాత కొన్నాళ్లకు బావ మావయ్య బిజినెస్ని మళ్ళీ టాప్ పొజిషన్లో నిలబెట్టేసరికి మా అమ్మ, నా అన్నయ్య, నా మేనల్లుడు అంటూ వెళ్ళి బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను అని అడిగినప్పుడు మావయ్య బావ పెళ్లి తనకి ఇష్టపడ్డ నీతోనే జరుగుతుంది అని తేల్చి చెప్పేశాడంట. అమ్మ వచ్చి ఆ విషయం నాకు చెప్పగానే చాలా బాధేసింది రాధిక. బావ మనసులో నాకు స్థానం లేదా అనిపించింది. అంతే, బావని కాంటాక్ట్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. కలవడానికి కూడా నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ బావ అప్పటికే నా మీద కోపంగా ఉండడంతో నేను ఎన్నిసార్లు బావని కలిసి నా మనసులో తన మీద పెంచుకున్న ప్రేమను చెప్పాలి అని ప్రయత్నించాను కానీ అది కూడా కుదరలేదు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. కరెక్ట్గా మీ పెళ్లి టైంకి నేను పనుండి ముంబై వెళ్లడం వల్ల నేను తిరిగి వచ్చే వరకు బావ ఇంకొకరి సొంతం అయ్యాడని తెలుసుకోలేకపోయాను. తెలిసిన మరుక్షణం ఇక నా బావ నాకు ఎప్పటికీ దక్కడు అని తెలిసేసరికి తట్టుకోలేకపోయాను. అందుకే ఆఖరిసారిగా బావతో మాట్లాడాలి అనిపించి మాకున్న కామన్ ఫ్రెండ్స్ ద్వారా బావ నంబర్ కనుక్కుని బావకి కాల్ చేశాను. కాల్ చేసిన చాలాసేపటికి లిఫ్ట్ చేసి నా వాయిస్ వినగానే వెంటనే కట్ చేయబోయాడు బావ. కానీ నేను తనని ప్రేమిస్తున్న విషయం చెప్పి కాల్ కట్ చేయగానే నేనేదో పిచ్చి పని చేయబోతున్నాను అని బావకి అర్థమైపోయింది. ఇంట్లో నాన్న నేను తప్ప అమ్మ లేకపోవడంతో నా రూమ్లో నేను ఫ్యాన్కి ఉరేసుకోవడం కూడా ఎవరికీ తెలియలేదు. ఆఖరి నిమిషంలో బావ వచ్చి నా ప్రాణాలు కాపాడి అసలు బావ నన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు అని తను నన్ను తోడబుట్టిన దానిలానే భావించాను అని చెప్పేసరికి బావని, బావ అభిమానాన్ని నేనెంత తప్పుగా అర్థం చేసుకున్నానో అర్థమై నా మీద నాకే అసహ్యం కలిగింది. కానీ నా మనసులో బావ మీద పెంచుకున్న ప్రేమ మాత్రం నిజం. అందుకే బావతో అదే విషయం చెప్పగానే బావ నవ్వుతూ, ఒకవేళ నా రాధీకి నాకు పెళ్లి కాకపోయినా రాధీని నా భార్య, తనకి తప్ప నా జీవితంలో ఇంకెవ్వరికీ చోటు లేదు మధు అని తేల్చి చెప్పేశాడు. ఆ క్షణం బావ కళ్ళల్లో నీ మీదున్న అంతులేని ప్రేమ స్పష్టంగా కనిపించింది రాధిక. అందుకే ఇంకా ప్రేమ ప్రేమ అంటూ బావని ఇబ్బంది పెట్టలేక బావకి సారీ చెప్పగానే బావ నాకు జాగ్రత్తలు చెప్పి వెళుతూ వెళుతూ చిన్నప్పటి నుండి మాతోనే కలిసి పెరిగిన విక్రమ్ నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పి వాణ్ణి వదులుకోకు మధు, వాడికి నువ్వంటే ప్రాణం అని చెప్పి వెళ్ళిపోయాడు. బావ అలా వెళ్ళగానే నేను నాన్నతో చెప్పి బెంగళూరు వెళ్ళిపోయాను. నా మనసుని మార్చుకుని విక్రమ్ని యాక్సెప్ట్ చేయడానికి నాకు 2 నెలలు పట్టింది రాధిక. ఈ 2 నెలల్లో విక్రమ్ నాకు తోడుగా ఉంటూ నేను లో అయిన ప్రతిసారి నా వెన్నంటే ఉంటూ నీకు నేను తోడుగా ఉన్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చాడు. నెమ్మదిగా నా మనసులో బావ మీద ప్రేమ ఆరాధనగా మారితే విక్రమ్ మీద అభిమానం ప్రేమగా మారింది. బావ నన్ను కాదంటే బ్రతకగలిగాను కానీ ఇప్పుడు విక్రమ్ లేకపోతే ఒక్క క్షణం కూడా నేనుండలేను రాధిక. నాకు తెలియకుండానే విక్రమ్ నా ప్రాణంగా మారిపోయాడు అంటూ తను చెప్పాలి అనుకున్నదంతా చెప్పింది. మధు చెప్పిందంతా విన్న నేను ఎలా రియాక్ట్ అయ్యానో నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.